We are the people of Easter and Hallelujah is our song. మనందరం కూడా పునరుత్థాన క్రీస్తు యొక్క ప్రజలము. హల్లెలూయా మన గీతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా గట్టిగా నాకు వినిపించట్లేదు, బయట ఉన్న వాళ్ళు కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 46 రోజులుగా మనము హల్లెలూయా చెప్పలేకున్నాం. ఈరోజే సంతోషంతో హల్లెలూయా అని గొంతులు విప్పి చెప్పాలి. కొంతమంది నిద్రపోతున్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం, ఏకదేవా వందనం. హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరులారా, మనము చక్కగా వాక్యాలన్నీ విని ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పూర్వ నిబంధన నుంచి నూతన నిబంధన నుంచి కూడా విని ఉన్నాం. ఇవన్నీ కూడా 3 వాక్యాలు చెప్పాలంటే మనకు తెలిసిన శ్లోకమే. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. నేనే సత్యం, నేనే 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 వెలుగు, నేనే జీవం. అసతోమ సద్గమయ, సత్యం నేనే. తమసోమ జ్యోతిర్గమయ, నేనే వెలుగును. మృత్యోర్మ అమృతంగమయ, నేనే మృత్యుంజయుడును, జీవమును అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వ నిబంధనలో మొదటి గ్రంథం మొదటి వాక్యమే విని ఉన్నాం. మొదటి వచనమును, మొదటి పట్టణం నుంచే ఆది కాండంలో విన్నాం. వెలుగు, ఆది కాండంలోనే మనం వెలుగు గురించి విన్నాం. ఏమిటది? ఆకాశంలో వెలుగు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఒకసారి చదవండి 3వ వాక్యము. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను, వెంటనే వెలుగు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అంధకారంలో ఉన్న ఈ లోకానికి వెలుగు కలుగును గాక అని దేవుడు తన వాక్కు ద్వారా వెలుగును సృష్టించి ఉన్నాడు. ఆ వెలుగు అయిన సర్వేశ్వరుడు ఈ లోకానికి మనుష్యోతారమెత్తి అంధకారంలో ఉన్న మనలను ఆ వెలుగులోనికి తీసుకుని వస్తున్నారు. తన పునరుత్థానం ద్వారా, తన మరణము పునరుత్థానం ద్వారా మనకు ఆ వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు. అదే మనం మొదటిగా సాంగ్యంలో, ప్రారంభ సాంగ్యంలో కూడా చేసిందే నూతన వెలుగు. నూతన వెలుగు క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చిన వెలుగు. అదే కూడా మనం 3వ పట్టణంలో కూడా, 3వ నిగమ కాండంలో కూడా చూసాము. వారు రాత్రిపూట వెళుతున్నప్పుడు యావే దేవుడు వారికి ఏ విధంగా ఉంటున్నాడు? దీపస్తంభం వలె. పగలు మేఘ రూపంలో, రాత్రి దీపస్తంభం వలె వారికి తోడుగా ఉంటున్నాడు. దీపస్తంభం వలె వెలుగునిస్తున్నాడు వారికి. వారిని వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. అంధకారంలో ఉండక వెలుగులో నడవండి. ఇప్పటి వరకు కూడా మనం చీకట్లో ఉన్నాం. కొద్దిసేపు కూడా మన అందరం కూడా చీకట్లో ఉన్నాం. వెలుగు రాగానే అమ్మయ్య హాయిగా ఉంది. అప్పటి వరకు ఏదో భయం, చీకటి, అక్కడ ఏం ఉండదు కానీ భయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి వచ్చిన వెలుగు క్రీస్తు ప్రభువు. అంధకారము అతన్ని అణచివేయలేకపోయింది. ఈ లోకము, ఈ పాపము అనే సైతాను ఆ ప్రభువుని అణచివేయలేకపోయింది. మృత్యుంజయుడై వెలుగుగా మన మధ్యలోకి వెంచేస్తున్నాడు క్రీస్తు ప్రభు. నేనే వెలుగును, నేనే వెలుగును అని వెలుగు రూపంలో మనకి క్రీస్తు ప్రభు వస్తున్నాడు.
అందుకే నూతన వత్తి ద్వారా మన అందరి చేతుల్లో కూడా తర్వాత కూడా మనం మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నప్పుడు వెలుగును పట్టుకొని మళ్ళా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాం. ఆ వెలుగు క్రీస్తు ప్రభు నాలో ఉండాలి, ఆ వెలుగు నాకు మార్గదర్శకంగా ఉండాలి, ఆ వెలుగులో నేను ఎప్పుడు కూడా నడవాలి. వెలుగు అంధకారము పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పటి వరకు విభూతి బుధవారం రోజున కూడా మనం యావేలు గ్రంథం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయం 12వ వాక్యం, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ తిరిగి నా చెంతకు రండు, ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ నా వద్దకు తిరిగి రండు. ఇప్పుడైనను కాబట్టి ఇప్పటి వరకు మనం జీవించిన పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఇప్పటి వరకు మనం జీవించిన ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి, ఇప్పటి వరకు మనం జీవించిన అంధకారపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు వెలుగులోనికి మనం నడవాలి. ఆ వెలుగును మనము స్వీకరించాలి, ఆ వెలుగులోనే మనము నడవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ వెలుగును నిజంగా మనము స్వీకరిస్తూ ఉన్నామా? పునరుత్థానమైన క్రీస్తు ప్రభువును మనము నిజంగా నమ్ముతూ ఉన్నామా? మరి ఏ విధంగా మనము నమ్ముతూ ఉన్నాము అని ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి శుభవార్తలు కూడా మనం చక్కగా విన్నాము, చక్కగా పాడారు కాబట్టి అందులో వాక్యం విన్నాము. ఆ స్త్రీలు వెళ్ళి ఎవరికి చెప్తున్నారు? స్త్రీలు వెళ్ళి ఎవరికి చెప్తున్నారు? లూకా శుభవార్త 24వ అధ్యాయము 9వ వచనము, వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు మిగతా వారందరికీ ఈ విషయములన్నీ తెలియచేసెను. 11వ వాక్యము, వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 11 మంది శిష్యులు ఆ స్త్రీలు వచ్చి చెప్పారు, ఇదిగో మేము వెళ్ళి చూసాము, ఆ సమాధి ఖాళీగా ఉంది, అక్కడ 2 మనుషులు కనిపించారు, మీరు సజీవుడైన దేవుడను మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు అన్నారు. అది తిరిగి వచ్చి చెప్తున్నారు. కానీ 11 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారా? గుడ్మన్పేట విచారణ ప్రజల వల్లే నమ్ముతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు భయంతో ఉన్నారు. క్రీస్తు ప్రభువు చనిపోయారు, మేమే భూస్థాపితం చేశాం, మేమే అతను చూసాం అని భయముతో పారిపోయిన వాళ్ళు వెంటనే